సింహం సింగిల్ గానే వస్తుందని మాజీ సీఎం జగన్ అభిమానులు గొప్పగా చెబుతుంటారు. కానీ ఆ సింహం అలా సింగిల్ గా రావడానికి కారణం మాత్రం ఎవరు చెప్పరు. ఈ విషయాన్ని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇటీవల బయటపెట్టారు. గత ఎన్నికల్లో పొత్తుల కోసం వైసీపీ ప్రయత్నించినా జగన్ రెడ్డితో పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని, ముఖ్యంగా జనసేనతో చేతులు కలపాలని తాము తీవ్రంగా ప్రయత్నించామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరూ రికార్డు క్రియేట్ చేయడం లేదు కదా అంటూ విలేకరుల సమక్షంలో జగన్ రెడ్డి సింగిల్ సింహంగా ఎందుకు మిగిలిపోయాడో చెప్పేశారు సీదిరి అప్పలరాజు. నిజానికి జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తామని, క్లీన్ స్వీప్ చేస్తామని భావించామని అప్పలరాజు చెప్పుకొచ్చారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ తమతో పొత్తుకు నిరాకరించారని, అందుకే ఓడిపోయారని ఆక్రోశం వెళ్లగక్కారు. మాజీ మంత్రి అప్పలరాజు మాటలను చూస్తే గత ఎన్నికల ముందు పొత్తుల కోసం వైసీపీ అధినేత జగన్ రెడ్డి తెరచాటు ప్రయత్నాలు చేసినట్లు అర్థమవుతోంది. అయితే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ రెడ్డితో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారని అంటున్నారు.